जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उछल जलधि तरंगा। शुभ नाम जागे तब शुभ आशीष मांगे। गाहे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకు నే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సొమ్మలోకి హంసదీయదు కుడెక్కు వా 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 వా. పండగ చేస్తో బాబయ్యో, పండగ చేస్తో బాబయ్యో, పండగ చేస్తో బాబయ్యో, చని వయసుని పండగ చేస్తో. భలే భలే మగాడి ఓయ్, భలే 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 మగాడి ఓయ్, భలే 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 మగాడి ఓయ్, కొంచెం బీట్ మార్చండి రా బాబా. మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారే. అయ్యో అయ్యో అయ్యో. ఒక కొంత పిల్లనే చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారే. అయ్యో అయ్యో అయ్యో. బాబు 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 బాబు.
you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. లాస్ట్ రోజులో కూర్చున్న అమ్మాయిలు ఎదురుకొచ్చేయండి. గర్ల్స్ గర్ల్స్ లెగాలి. ఫస్ట్ పార్టిసిపేట్ సార్ కమింగ్ టేక్ యువర్ సీట్. రే రే పెంజారీ వదవా, టేక్ యువర్ సీట్ అంటే వచ్చి కూర్చోమని, సీట్ పట్టి వెళ్ళిపోమని కాదు. రెజ్యూమ్. లైటింగ్ క్లియర్ కొడుతుందని చూస్తున్నాను. దీనికేంట్రా ఇన్ని కన్నాలు ఉన్నాయి? ఏదో అలా అయిపోయిందిలేండి. సరే గాని నీ పేరేంటి? వంశీ. ఇందులో అంటే ఇంకో ఏదో ఉంది. దాంట్లో చూసారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడిగారు? అడగకపోతే నీకు నచ్చింది చెప్పేస్తావేంట్రా? ఇంటర్వ్యూ అవుతుంది. సరే ఇంటర్వ్యూ కదా, ఏమన్నా ప్రిపేర్ అయ్యి వచ్చావా? స్వాతి బుక్ చదివానండి బాబు. అబ్బా స్వాతి బుక్ చదివావా? సరే గాని రెజ్యూమ్ లో ఏంట్రా హాబీస్ సింగింగ్ బ్రౌజింగ్ అని ఉంది. బ్రౌజింగ్ అంటే ఏం చేస్తావు? ఫేస్బుక్ సార్, ఫేస్బుక్ లో 5 minutes స్టార్ట్ గుంట ఫ్లాట్. జాగ్రత్త బాబు, ఈ మధ్యలో ఫేక్ అకౌంట్లు ఎక్కువైపోయినాయి. అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా తెలియకుండా పోతుంది. సరే కానీ బ్రౌజింగ్ పక్కనట్టు, సింగింగ్ అన్నావు కదా, ఏది పాడు. దేవుడి పాట అయితే వాళ్ళు 1 వస్తారే, దేవుడి పాట అయితే వాళ్ళు 2 వస్తారే, దేవుడి పాట అయితే వాళ్ళు 3 వస్తారే. రే రే పాట అంటే ఆ పాట కాదురా, సినిమాలో అన్నావు మంచి పాట ఉంటే పాడు. డిపిరి టిక్కి టిక్కిరి డమ్మా టిక్కిరి టిక్కి టిక్కిరి, డిపిరి టిక్కి టిక్కిరి డమ్మా టిక్కిరి టిక్కి టిక్కిరి. రే ఆ బాబు ఏ కరువు ప్రాంతం రా నీది? సినిమాలో జనాలకు అర్థమయ్యేలా పాడరావు, మంచి పాట ఏమన్నా ఉంటే. మంచి పాట వచ్చి పాడమంటారా? పాడు గజాల పాడు. నిన్న ఇచ్చింది ఉందా, మొన్న ఇచ్చింది ఉందా, ఇందాక ఉందా? ఇచ్చిందే లేదు, మొన్న ఇచ్చిందే లేదు ఆ బాబు. సరే గాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసా? మీకు తెలీదా? నాకు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. అయితే సార్ చెప్పండి చూద్దాం. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రా, చెప్పేది కాదు, అది ప్రోగ్రామ్ రాస్తారు. నీకు వచ్చా రాదా? అదే తెలిస్తే మీ దగ్గర ఎందుకు వస్తాం? సరే నాకు బాగా అర్థమైంది, నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, సింగింగ్ ఏమో వరస్ట్, జనాలు భయపడుతున్నారు. ఇదంతా కాదు కానీ నిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్తే ఈ జాబ్ నీకే. నీ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయన్నమాట, దాన్ని 8 మంది పంచాలి. ఎలా పంచుతో? అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ థియరీ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ వాట్సాప్. రే 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 నేను చదివి స్టాటిక్స్ థియరీలో ఇది ఎక్కడా లేదే. సరే కానీ ఏదైతే ఉందిలే, నాకు ఆన్సర్ చెప్పు చాలు. సార్ నేను ఆలోచన ఏం సార్, జ్యూస్ తీసి అందరికి సమానంగా పనిచేస్తాను సార్. జాబ్ వచ్చిందా? ఇస్తారా? ఎల్లు ఆ జ్యూస్ షాప్ లో అది ఇస్తారో, ఎల్లు చేసుకో పని. మీరు అలా అంటారు, నేను నైట్ ఫేస్బుక్ లోకి వస్తాను సార్. జాబ్ వచ్చిందా చెప్పండి. ఎల్లు నెక్స్ట్. ఏంట్రా కింద కూర్చున్నా? అంటే మీరే కదా సార్ సిట్ డౌన్ అన్నారు. సిట్ డౌన్ అంటే మరి టౌన్ కాదు, ఇచ్చిన సీట్ లో కూర్చోమని. ఒకడేమో టేక్ యువర్ సీట్ అంటే కుర్చీ పట్టుకెళ్ళిపోతాడు, ఇంకొకడేమో సిట్ డౌన్ అంటే కింద కూర్చుంటాడు. ఎక్కడి నుండి వస్తారా బాబు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేస్తారు. సరే కానీ రెజ్యూమ్. నీ పేరేంటి? బెగ్గ మీదకి వెళ్ళారా శ్రీమంతుడు. నువ్వు శ్రీమంతుడు ఏంట్రా, బుద్ధిమంతుల్లా ఉంటేనే. సరే కానీ రే నిన్నరా రే నేను పడకని చెప్పండి సార్ బాబు. ఎక్కడ దొరుకుతారా బాబు ఇలాంటి వాళ్ళు? సరే కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసా? మీరు నేను మాట్లాడిన హిందీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లాగా అదో రకమైన లాంగ్వేజ్. అబ్బా అలాగా. సరే కానీ మీ కాలేజీలో యాన్యువల్ జరుగుతుంది కదా, ఏది మీ కాలేజీ గురించి 2 ముక్కలు చెప్పు చూద్దాం. మా కాలేజ్ నాకు చాలా ఇచ్చింది సార్, ఎంతగానో తిరిగి ఇచ్చేది, లేట్ లావ్ అయిపోతాను. ఆల్రెడీ లావుగానే కదా ఉన్నా. సరే కానీ వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా పలుకుతలేదండి నీకు. సరే కానీ రేపు పొద్దున్న నీకు జాబ్ ఇచ్చాననుకో, నీ కింద ఎంప్లాయీస్ నువ్వు నీ స్మైల్ తోనే గైడ్ చేయాలి. నాట్ యువర్ వర్డ్స్, నాట్ యువర్ యాక్షన్. ఐ వాంట్ దట్ స్మైల్. ఏదో సార్ నవ్వు. అబ్బే సరిపోదు, ఇంకా కావాలి నవ్వు. అబ్బే హార్ట్ నుంచి రావాలి, హార్ట్. అబ్బా
నీ వల్ల కాదురా, నీ వల్ల కాదు. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే లక్ష కోసం ఎప్పుడు పడితే అప్పుడు నవ్వడం నా వల్ల కాదు. రే ఆగాగు, నీకు లక్ష ఇస్తాడని ఎవడు చెప్పాడు? నీకు 10,000 ఎక్కువ. నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అది కూడా వేస్ట్ అనిపిస్తుంది. జాబు లేదు, ఏమీ లేదు. వెళ్ళు. జాబ్ ఏంటి జాబు, మొహం పగలగొట్టే వాళ్ళు లేక. నెక్స్ట్. ఎవడంట నిన్ను ఎత్తుకోడి ఏ తల్లికి పుట్టాడో బాగా కష్టపడినట్టున్నా. రెజ్యూమ్. నీ పేరేంటి? బాహుబలి. నువ్వు బాహుబలి ఏంట్రా, గోడ మీద పల్లిలా ఉన్నా? కట్అవుట్ చూసుకుని నమ్మేయాలి సార్. సర్లే, భయం అవుతుంది, కూర్చో. అవును, నువ్వు బాహుబలి కదా, ఈ జాబ్ నీకెందుకు? రోజు ప్రేమగా చూసే మా అమ్మ కళ్ళు నా జాబ్ కోసం దీనంగా చూస్తున్నాయి. ఎవరో ఏంటో తెలియని వాళ్ళు కూడా ఏం చేస్తున్నావు అంటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. రోజు నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు అంటుంటే వాళ్ళ కళ్ళు నన్ను ఎదవలా చూస్తుంటే ఎదవలా చూడక ఇంకెలా చూస్తారు? సరే కానీ ఈ జాబ్ నీకు ఎందుకో సూటబుల్ అని నాకు అనిపిస్తలేదు. నువ్వు కనుక నన్ను సాటిస్ఫై చేస్తే ఈ జాబ్ నీకు ఇస్తా. M1 2 సార్లు 3 సార్లు రాసి పాస్ అవుతే ధీరుడు అంటారు. అదే ఒకేసారి రాసి పాస్ అవుతే దేవుడు అంటారు. నేను దేవుణ్ణి. నువ్వు దేవుడు కదా, ఇక్కడ మనుషులకే ఇస్తారు జాబులు. జాబు లేదేం లేదు. అరే ఒకసారి ఆగు. అవును, దేవుడు గీవుడు అంటున్నావు, M1 ఒకే అటెంప్ట్లో అయిపోయింది ఏంట్రా? అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? నెక్స్ట్. సరే, ఇంటర్వ్యూ మొదలెడదామా? సార్ పట్టు పరిచయం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంట్రా, మతికం లేదండి నీకు? అంటే నేను ట్రెండ్ ఫాలో అవ్వను సార్, ట్రాన్స్లేట్ చేస్తా. ట్రెండ్ కింద ఇంటర్వ్యూ తెగ్గానే ఉందండి నీకు? కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. సరే కానీ మ్యాటర్లోకి వచ్చేద్దాం. సార్ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఏంట్రా అరుస్తున్నావు? పిలవగానే రావడం తెలియదు కానీ. ఇంటర్వ్యూకి ఎగ్జామ్లు కానీ అవసరం లేట్గా వస్తారేమో. పార్టీలకి సినిమాలు కరెక్షన్లు ఉంటాయి. వెళ్ళంట్రా, హెల్లో. ఏం ఆడుతున్నావు నువ్వు? చెక్క ముందు సింహం ముందు కాదు. ఫ్లూట్ అంటాడు, జింక్ అంటాడు, హెల్ అంటాడు. స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. సరే కానీ నాకు పిచ్చెక్కిపోతుందిలే కానీ ఇదంతా కాదు, ఇంటర్వ్యూలోకి వచ్చేద్దాం. అడగండి సార్. నీ పేరేంటి? రోహిత్ సాయి విత్ 0 ఎమోషన్స్. ఎందుకు ఇందాక నుంచి ఎంత ఎమోషనల్ అవుతున్నా? అంటే ఈ ఎమోషన్ ఎక్కడ కాదు సార్, ఇంకెక్కడో చూపించాల్సిన ఎమోషన్ ఇక్కడ చూపించాల్సి వచ్చింది. ఎక్కడో ఎమోషన్ ఎక్కడ నుంచి పెడుతున్నారా? అంటే ఈ నేచర్ లో ఎక్కడో జరగాల్సిన మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్ గా ఇంటర్లింక్ అయ్యి వస్తాయి. సో ఎక్కడ చూపించాల్సిన కాపీ ఇక్కడ చూపించాను. అబ్బో, మీ లాంటి వాళ్ళతో అసలు మాట్లాడలేదు. మీరు చాలా తెలివేలో ఉండు. ఇదంతా నాన్న ప్రేమతో బ్యాచ్. ఇదంతా కాదు కానీ నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే కనుక ఈ జాబ్ నీకు ఇస్తాను. అడగండి సార్. ఇప్పటివరకు ఆ ప్రశ్నకి సమాధానం ఎవడో చెప్పలేదు. ఇప్పటివరకు నేను సమాధానం చెప్పిన ప్రశ్న కూడా నన్ను ఎవరు అడగలేదు సార్. నేను అడిగే ప్రశ్నకి ఎవడో సమాధానం చెప్పలేడు అని తెలుసుకున్న తర్వాత నేను ఆ ప్రశ్న అడుగుతాను. మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పగలను తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని అడగమంటాను. నువ్వు మనుషులను అలా ఎలా క్యాలిక్యులేట్ చేయగలవు? ఏం లేదు సార్, సింపుల్. మీరు మనిషిని 3 విధాలుగా అంచనా వేస్తారు. ఒకటి తెలివి తక్కువడు, 2 తెలివైనడు, 3 అతి తెలివైనడు. ముందు తెలివి తక్కువడు రాంగ్ ఆన్సర్ చెప్పాలని చెప్పి రైట్ క్వశ్చన్ అడుగుతారు. కానీ తెలివి తక్కువడు కాబట్టి రైట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ ఫీల్ అయ్యి రాంగ్ ఆన్సర్ చెప్తారు. సో ఆ డిస్క్వాలిఫై అంటే అది జాబ్ ఎవరు. తర్వాత తెలివైనడు ఎక్కడ రైట్ ఆన్సర్ చెప్పారని చెప్పి మీరు ఆయన రాంగ్ క్వశ్చన్ అడుగుతారు. కానీ రాంగ్ క్వశ్చన్ రైట్ క్వశ్చన్ ఫీల్ ఆడి రాంగ్ ఆన్సర్ చెప్తారు. సో ఆడి డిస్క్వాలిఫై అంటే ఆడికి జాబ్ ఎవరు. చివరిగా మిగిలిన నాకు తెలియడు అంటే నా అలాంటి. మీరు అడిగిన రాంగ్ క్వశ్చన్ రైట్ ఫీల్ అవ్వాలని చెప్పి మీరే అనుకుంటారు, రాంగ్ అని ఫీల్ అని కూడా మీరే అనుకుంటారు. సో ఎండ్ క్వశ్చన్ అడిగితే అన్నీ నా ఆన్సర్ చెప్పారు. సో సచ్చినట్టు మీరు నాకే జాబ్ ఇవ్వాలి. ఎక్కడున్నాను నేను? సార్ ఇంతే జాబ్ వచ్చినట్టేనా? ఆలోచించి చెప్తానులే కానీ వెళ్ళు. సార్ ఒకవేళ మీరు నాకు జాబ్ ఇచ్చేసారి నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే మీరు ఇచ్చిన జాబ్ రిజైన్ చేస్తా. సరే కానీ ముందు రెజ్యూమ్ తీసుకుని బయటకు వెళ్ళు. ఇచ్చిన రేజులు కింద పడితే సభ్య సమాధానికి ఏ మెసేజ్ ఇద్దామని. యారా, నిన్న కాక మొన్న వచ్చిన డీజే టీజర్ కూడా వదలదేంట్రా? అవన్నీ ఎందుకు సార్, జాబ్ ఇచ్చారు ఎవరు చెప్పండి. ఆలోచించి చెప్తానే వెళ్ళు. ఇస్తారు సార్, నాకు తెలుసు సార్. ఎలా అనుకుంటున్నారా నీకు వస్తుందని? ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారన్నది కాదు సార్ ముఖ్యం, ఎవడు వచ్చాడన్నది ముఖ్యం. సార్ ఇచ్చారా ఎవరు చెప్పండి. వెళ్ళు, ఆలోచించి చెప్తాను. దేనికి గెంజి చొక్కా, ఇస్త్రీ ప్యాంటు. చూసారుగా ఫ్రెండ్స్, చివరిగా మనం కన్క్లూడ్ చేయాల్సింది ఒకటే, సినిమా ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగ్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లోకమంతా మరి కన మెరుపులతో వెలుగు
అన్నట్టే పడుకుని అని కట్టాలి కట్టకుండా గాలికి హైట్ లేవు కదా. ஏன் இதயம் உடைத்தாய் நொறுங்கவே என் மறு இதயம் தருவேன் நீ உடைக்கவே. You're the light, you're the night, you're the color of my blood. You're the cure, you're the pain, you're the only thing I wanna touch. Never knew that it could mean so much, so much. You're the fear, I don't care, 'cause I've never been so high. Follow me to the dark, let me take you past our satellite. You can see the world you brought to life, to life. So love me like you do, la la, love me like you do. Love me like you do, la la, love me like you do. Touch me like you do, touch me like you do. What are you waiting for?